హలో మై డియర్ ఆహారీస్, నేను చూడంగా ఈ మధ్య రీల్స్ లో కొంచెం ట్రెండ్ అవుతుండే పేరు ఎకోస్. ఏంటి ఈ ఎకోస్ లో స్పెషాలిటీ అంటే డమ్ అండ్ డెఫ్ వాళ్ళకి జాబ్స్ దొరకడం కష్టం. అలాంటి డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎకోస్ లో వర్క్ ఇస్తారనమాట. ఎకోస్ అనేది ఒక కెఫే. ఇది మాదాపూర్ లో ముందే ఉండే కోకాపేట్ లో రీసెంట్ గా పెట్టారు. వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ పర్సనల్ గా మాకు భలే నచ్చింది. పదా ఒక లుక్ వేద్దామని వచ్చాం. అనుకున్న వెంటనే కోకాపేట్ లో వాలిపోయాం. అంబియన్స్, ఇంటీరియర్ డిజైన్ చూసి సోలిపోయాం. అసలు ఏమన్నా చేశాడా? అద్దిరిపోయింది ఎంట్రన్స్. బయట రద్దీ లేకపోవడం చూసి ఎవరూ లేరేమో అనుకున్నాం. లోపలికి ఎంట్రన్స్ అయినాక అర్థమైంది హైదరాబాద్ మొత్తం ఇక్కడే ఉంది ఎంట్రా బాబు అని. మాకు తెలిసి ఇది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. చూసారా, మనకు లోపల ప్లేస్ కూడా లేదు. ఏంటంటే మా వాడు తెలివైనోడు కాబట్టి ముందే వెళ్లి కర్చీఫ్ వేసాడు. అక్కడ వర్క్ చేసేవారు డమ్ అండ్ డఫ్ ఉంటారని చెప్పారుగా, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా మనం ఈజీగా చెప్పగలిగేలా అక్కడ చిన్న మెనూ తయారు చేశారు. సూపర్ ప్లాన్ కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చెలరేగిపోము. ఇక మన మామ గురించి మీకు తెలియదేముంది, ఏది ఒక పట్టాన వినడు. అక్కడ షోకేస్ లో పెట్టిన ఐటమ్ తీసుకుని ఏదో సైంటిస్ట్ లాగా ఫీల్ అవుతున్నాడు. అంతలోపు అక్కడ ఉండే ఆయన వచ్చి మన ఎక్కడ తీసిన ఐటమ్ అక్కడ పెట్టేశాడు. ఇక్కడ మెనూలో ప్రతి ఐటమ్ కి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ బుక్ మీద రాసి వాళ్ళకి ఇవ్వాలి. మనం ఇచ్చిన ఐటమ్స్ ప్రకారంగా వాళ్ళు బిల్ ఇస్తారు. క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం కన్ఫర్మ్ చేశాక ఐటమ్స్ వస్తాయి. ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన కొంతసేపటి తర్వాత మన ఫుడ్ రావడం స్టార్ట్ అయింది. క్రీమీ జాలపీనో పన్నీర్ టిక్కా, రోయింగ్ పారమేసన్ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ యాజ్ యూజువల్ గా బాగున్నాయి. పన్నీర్ టిక్కా కొంచెం చప్పగా అనిపించింది. ఇంకా చికెన్ స్ట్రిప్స్ అయితే నార్మల్ గానే ఉన్నా, ఇచ్చిన డిప్స్ మాత్రం కేక. ఏవో 3 డిఫరెంట్ డిప్స్ ఇచ్చారు. చికెన్ స్ట్రిప్ అద్దుకొని తింటే కళ్ళు మూసుకొని టేస్ట్ ఆస్వాదించాల్సిందే వెంటనే. పెప్పర్ మైవే అని ఏదో పన్నీర్ది సిజ్లర్ చెప్పారు. కుక్డ్ వెజిటేబుల్స్, ఫ్లేవర్డ్ రైస్, పన్నీర్ ఇచ్చారు. ఓకే పన్నీర్ ఐటమ్స్ అన్నీ సప్పగానే ఉన్నాయి. అలానే వాడు ప్రొవైడ్ చేసిన అన్ని క్రీమ్స్, అన్ని డిప్స్ కూడా ఫుల్ టేస్టీగా కొత్తగా అనిపించాయి. అది వాళ్ళ మిస్టేక్, నా ఎక్స్పెక్టేషన్ అర్థం కావట్లేదు. కానీ అన్నిట్లో దేశీ టచ్ ఉండాలని నేను ఫీల్ అవుతా. టేస్ట్లు అయ్యా. మన లాంగ్వేజ్ లో రెడ్ సాస్ పాస్తా, వాళ్ళ భాషలో బుర్రట్ట అండ్ చికెన్ అరబియట్ట. పాస్తాలో చికెన్ కనపడలేదు, టేస్ట్ కనపడలేదు, ఓన్లీ టమోటాస్ కనపడ్డాయి. నీవే వీళ్ళ కాన్సెప్ట్ ఎంకరేజ్ చేసే ఒకసారి వెళ్ళొచ్చు. కాస్ట్ టూ హై. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇంపర్మేషన్ ఈజ్ వెల్త్.